వంగవీటి మోహన్ రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ఎమోషనల్ అండ్ మర్చిపోలేని రోజు. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్లాక్ డే. ఎందుకంటే ఈరోజు రంగా గారి వర్ధంతి. రంగా గారు ఒక జననాయకుడు, ధైర్యవంతుడు, ఒక మాస్ లీడర్. ఆయన 1947 జూలై 15న విజయవాడలో పుట్టారు. విజయవాడలో పుట్టిన రంగా గారు ఆయన చిన్న వయసులోనే పేదల బాధలు, అన్యాయం, అలాగే రాజకీయ అణచివేత ఇలా అన్నీ చూశారు. రంగా గారి జీవిత లక్ష్యం చాలా క్లియర్గా ఉండేది. ఒక సాధారణ మనిషి భయపడకుండా బతకాలి, పేదలు మరియు బలహీన వర్గాలకి గౌరవం రావాలి, అన్యాయం జరిగితే ఎదిరించాలి. ఇవి ఆయన జీవిత లక్ష్యాలు. పవర్ అంటే జనానికి రక్షణ ఇవ్వాలనే నమ్మకం రంగా గారిది. అసలు వంగవీటి మోహన్ రంగా గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఆయన ముందుగా కామన్ పీపుల్, లోకల్ ఇష్యూ, అలాగే యూత్ ప్రాబ్లమ్స్ మీద పోరాటాలు చేసేవారు. ఆ పోరాటం చేసే టైంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే నిజమైన మార్పు అనేది రాజకీయాల ద్వారానే వస్తుందని అది అర్థం చేసుకుని ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అఫీషియల్గా అయితే ఎక్కడ లేదు, కానీ ఆయన ఎర్లీ 80s అంటే 1982, 1983 ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పి అంటా ఉంటారు. ఆయనకు వచ్చిన పేరు కూడా పార్టీ వల్ల కాదని, ఆయన జనాల్లో ఉండటం వల్లనని పార్టీకి కూడా అర్థమైంది. ఆయన 1985లో విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సో 1985 నుంచి 1988 వరకు ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించారు. టైం తక్కువే అయినా ప్రజల మధ్య ఆయన ప్రభావం చాలా బాగా ఉండేది. అలాగే ఆ టైంలో ప్రతిపక్షాల్లో ఆయన అంటే భయం. వంగవీటి మోహన్ రంగా గారు బేసిక్గా కాపు కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో కాపులో ఉన్న యువత కూడా చాలా మంది ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తారు. ఆయన ఒక ధైర్యం అంటారు. సో వాట్ ఎవర్. కానీ ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక నాయకుడిని ఒక కమ్యూనిటీ వరకు ఉంచడం అనేది తప్పు. ఇంత షార్ట్ టైంలో అంత మంచి పేరు సంపాదించిన రంగా గారిని అసలు ఎందుకు హత్య చేశారు? చేసింది ఎవరు? రంగా గారికి పెరుగుతున్న ప్రజాబలం విజయవాడ రాజకీయాన్ని మార్చేసింది. రాజకీయ క్షోభ, వర్గాల మధ్య విరోధం, ఆయన భవిష్యత్తులో పెద్ద లీడర్ అవుతాడనే ఒక భయం, అందుకే ఆయన టార్గెట్ చేశారు. డిసెంబర్ 26, 1988లో దేవినేని వర్గానికి సంబంధించిన వారు వంగవీటి మోహన్ రంగా గారి మీద అటాక్ చేసి అతి ఘోరంగా హత్య చేశారు. ఇది కేవలం ఒక హత్య కాదు, ఇది ఒక రాజకీయ హత్య. రాష్ట్రం మొత్తం కంపించిన ఘటన. రంగా గారి మరణం తర్వాత కృష్ణా జిల్లాలో భారీ ఆందోళనలు, కొన్ని చోట్ల కర్ఫ్యూ విధించారు. రాష్ట్రమంతటా ఉద్వేగం, రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ఆయన చనిపోయి ఈ రోజుకి 37 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే ఆయన అభిమానించే వాళ్ళు రంగా గారు చనిపోలేదు, ఇంకా ప్రజల గుండెలో బతికే ఉన్నారని చెప్పి అంటూ ఉంటారు. చాలా మంది నమ్మకం ఏంటంటే రంగా గారు ఆ రోజు నిజంగా చనిపోకుండా ఉండుంటే ఈ రోజు ఆయన స్టేట్ లెవెల్లో ఒక పెద్ద లీడర్గా ఉండేవాళ్ళని, సీఎం క్యాండిడేట్గా ఎదిగి ఉండేవాళ్ళని, ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్గా ఉండేవాళ్ళని చెప్పి అనుకుంటా ఉంటారు. ఆయనలో ఉన్న ధైర్యం, లీడర్షిప్, ప్రజల సపోర్ట్ ఒక గొప్ప రాజకీయ భవిష్యాన్ని సూచించాయి. వంగవీటి మోహన్ రంగా గారు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక మూవ్మెంట్, ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక ఆత్మ గౌరవ స్వరం. కొంతమంది లీడర్స్ పవర్లో ఉంటారు, కానీ కొంతమంది లీడర్స్ ప్రజల హృదయాల్లో ఉంటారు. అలాంటి నాయకులు ఈ వంగవీటి మోహన్ రంగా గారు. థ్యాంక్ యూ.